సంపంగి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా చిలుకూరులో నిర్వహించిన సంపంగి ప్రీమియర్ లీగ్ సీజన్ 2 విజయవంతంగా ముగిసింది. హాట్స్పాట్ క్రికెట్ గ్రౌండ్ లో జరిగిన ఈ టోర్నమెంట్ లో మొత్తం 8 జట్లు తలపడ్డాయి. అందులో వారియర్స్ జట్టు టైటిల్ ను గెలుచుకుంది. వారియర్స్ జట్టుకి నేతృత్వం వహించిన సురేష్ సంపంగి కప్ అందుకున్నారు. తొలిసారిగా ఈ టోర్నమెంట్ లో 2 మహిళా జట్లు కూడా పాల్గొన్నాయి. ఫైనల్ మ్యాచ్ కి ముఖ్య అతిథులుగా కాంగ్రెస్ నేత ఏనుగు రవీందర్ రెడ్డి, బీజేపీ నేత డాక్టర్ పల్నాటి వెంకటరెడ్డి, సీనియర్ జర్నలిస్టులు జాఫర్, బుర్రా శ్రీనివాస్, కొండాపూర్ ఏసీపీ రాంబాబు, నిర్మాత బెల్లంకొండ నాగలక్ష్మి హాజరయ్యారు. ప్లేయర్లకు మెడల్స్ అందించి అభినందించారు. యువతలో క్రీడా స్ఫూర్తి, ఆరోగ్య పరిరక్షణకు ఇటువంటి క్రీడా కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని పేర్కొన్నారు. ఇక టోర్నీలో పాల్గొన్న జట్లకు, సిబ్బందికి, మీడియా ప్రతినిధులకు సంపంగి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ లయన్ డాక్టర్ రమేష్ సంపంగి కృతజ్ఞతలు తెలిపారు. సో నా పేరు సురేష్ సంపంగి. మాకు వచ్చేసి ఎస్పీఎల్ సీజన్ 2 చాలా గ్రాండ్గా కంప్లీట్ చేసుకోగలిగాము. సో దానికి గాను సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అలాగే మా కార్తీక వన మహోత్సవం అని చెప్పేసి వనభోజనాలు మన కార్తీక మాసంలో పెట్టుకోవడం జరిగింది. సో దీన్ని ఏంటంటే మా వ్యవసాయం వచ్చేసి అంటే మా కాన్సెప్ట్ వచ్చి ప్రకృతికి చాలా దగ్గర ఉంటుంది, న్యాచురల్ ఫార్మింగ్ అంటాము. అలాగే ఇలాంటి ప్రకృతి వడిలో మా ఫ్యామిలీ అంటే మా టీమ్స్ అందరితో కలిపి ఇక్కడ అందరం గ్యాదర్ అయ్యి ఒక వనభోజనాలు చేసుకొని డిఫరెంట్ గేమ్స్ ఆడి కల్చరల్ యాక్టివిటీస్ చేసుకోవడం మాకు చాలా హ్యాపీగా అనిపించింది. సో దీనికి సహకరించిన ప్రతి టీంకి, ప్రతి గ్రౌండ్ స్టాఫ్కి కానీ, మీడియా డిపార్ట్మెంట్ కానీ, ఇందాక మా బ్రదర్ చెప్పిన పోలీస్ డిపార్ట్మెంట్ కానీ అందరికి కూడా చాలా ధన్యవాదాలండి. సో చాలా గ్రాండ్గా మీరు లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే సో అబ్సల్యూట్లీ చాలా ఘనంగా చేసాం దీన్ని. ఎక్కడ స్టాండర్డ్స్ తగ్గకుండా. సో ఇక్కడ గెలిచినా ఓడిపోయినా కూడా వి ఆల్ అవర్ ఫ్యామిలీ. సో మేము అందరం కూడా గెలిచాము, అందరం కూడా ఓడిపోయాము, అందరం గెలిచాము ఇది. సో యాజ్ సంపంగి మేము చాలా గొప్పగా ఈవెంట్ని సక్సెస్ చేశాము. దానికని సహకరించిన అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. ఐపీఎల్కు ఎలాంటి తక్కువ లేకుండా ఎస్పీఎల్ అనేది ఐపీఎల్కు ఎలాంటి ఆ మ్యాచ్కు మా దానికి డిఫరెన్స్ ఏం లేకుండా ఇంటర్నేషనల్ మ్యాచ్ లాగా లాస్ట్ ఇయర్ కూడా ఇక్కడ ఆడాం, ఈ సంవత్సరం కూడా ఇక్కడ ఆడాం. ఇప్పుడు చూస్తుంటే మా టీములు పెరిగాయి, స్ట్రెంత్ పెరిగింది. మాకు ఈ స్టేడియం సరిపోదనిపిస్తుంది. మా రమేష్ సార్ గారు మాకు నెక్స్ట్ ఇయర్కు ఉప్పల్ స్టేడియంలో ఆడిపిస్తామన్నాడు. అంతకంటే భాగ్యం ఉండదు. అవసరమైతే మాకున్న అదర్ కంట్రీస్లో ఉన్న మా అన్ని టీంలను కలిపి ఇంటర్నేషనల్ టీం కూడా ఇక్కడే ఆడిపియాలన్న ప్రయత్నం కూడా జరుగుతుంది. అది బహుశా నెక్స్ట్ ఇయర్ వరకు నెరవేరుతుంది. చాలా హ్యాపీగా ఉన్నాం. మేము రోజు పొద్దున్న లేస్తే మేము చేసుకునే బిజినెస్ వేరు, అయినా మాకు తీరిక దొరికినప్పుడల్లా ప్రాక్టీస్ చేస్తూ దేంట్లో మేము తగ్గొద్దనే ఉద్దేశంతో క్రీడల మీద కూడా మేము ఆసక్తిని కలిగేలాగా మాకు ట్రైనింగ్ ఇప్పించడం జరుగుతుంది. ఇక్కడ క్రికెట్ కానీ ఆల్రెడీ మా వెంచర్లో మాకు అన్ని గేమ్స్కి సంబంధించిన అన్ని కోర్టులు ఉన్నాయండి. వాలీబాల్ కానీ, క్రికెట్ కానీ, టెన్నిస్ కానీ, ఫుట్బాల్ కానీ, ఇలాంటి అన్నిటి కూడా యాక్టివిటీస్ ఉన్నాయి. ఈసారి లేడీస్ను సపరేట్గా లేడీస్ అసలు క్రికెట్ అంటే కొంచెం దూరంగానే ఉంటారు, అయినా వాళ్ళకు మంచి బెస్ట్ ట్రైనింగ్ ఇప్పించి ఇవాళ వాళ్ళని ఆడిపించడం 100% వాళ్ళు సక్సెస్ఫుల్గా ఏమాత్రము అంటే క్రికెట్ ప్లేయర్లకు తీసిపోయినట్టుగా వాళ్ళు ఆడినరు. చాలా హ్యాపీగా ఉంది.